అందరికీ నమస్కారం అండి. దేవుడికి పుష్పాలను సమర్పించడం అంటే మన భక్తి, పవిత్రత, ప్రేమను భగవంతుడికి అర్పించడం అని భావిస్తారు. ఒక్కో దేవతకు ఒక్కో పుష్పం ప్రత్యేకంగా ప్రీతికరమైనదిగా మన సాంప్రదాయాల్లో చెబుతారు. ముఖ్యంగా దత్తూర పువ్వు, జిల్లేడు పువ్వు, గన్నేరు పువ్వు, అగస్య పువ్వు, పారిజాత పువ్వులని పూజలో ఈ పుష్పాలను ఏ దేవుడికి సమర్పించాలి, వీటిని పూజలో ఉపయోగిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దత్తూర పువ్వు. దత్తూర పుష్పం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైన పుష్పంగా సాంప్రదాయాల్లో ప్రసిద్ధి. శివారాధనలో జిల్లేడు, దత్తూరం వంటి పుష్పాలు ప్రత్యేకమైనవి. సోమవారం లేదా శివరాత్రి వంటి ప్రత్యేక రోజుల్లో భక్తి శ్రద్ధలతో పరమశివుడికి దత్తూర పుష్పాలను సమర్పిస్తారు. ఇలా పుష్పార్చన చేయడం వల్ల సంతాన ప్రాప్తి, మనసులోని భయం, ఆందోళన తొలగి ఆత్మవిశ్వాసం పెరిగి శివుని అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా జీవితంలో అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు శివుడిని భక్తితో ప్రార్థిస్తూ పుష్పాలను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అయితే పుష్పాలను సమర్పించే ముందు అవి శుభ్రంగా, తాజాగా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. జిల్లేడు పువ్వు. జిల్లేడుని సంస్కృతంలో అర్కం అని కూడా పిలుస్తారు. జిల్లేడు పుష్పం శివుడికి, అలాగే కొన్ని సాంప్రదాయాల్లో వినాయకుడికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. అయితే తెల్ల జిల్లేడు పువ్వులతో వినాయకుడిని కూడా పూజిస్తే కార్యసిద్ధి, విఘ్నాలు తొలగడం, విజయాలు కలగడం వంటి శుభ ఫలితాలు లభిస్తాయనేది విశ్వాసం. అలాగే శివుడికి జిల్లేడు పుష్పాలను సమర్పించడం కూడా శుభంగా భావిస్తారు. మన జీవితంలో ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించి భక్తితో జిల్లేడు పుష్పాలను సమర్పించడం ద్వారా ఆ కార్యం సాఫీగా సాగాలని ప్రార్థించవచ్చు. ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వ్యాపారం లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో వినాయకుని ఆరాధన చేయడం కూడా శుభం. గన్నేరు పువ్వు. గన్నేరు పుష్పం కూడా పూజలో విస్తృతంగా ఉపయోగించే పుష్పాల్లో ఒకటి. శివారాధనలో గన్నేరు పుష్పానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గన్నేరు పుష్పంతో భగవంతుణ్ణి పూజించడం వల్ల దైవానుగ్రహం, మనశ్శాంతి, కుటుంబంలో శుభం కలుగుతాయి. గన్నేరు మొక్క అందంగా పుష్పించినప్పటికీ ఇంటి పూజలో లేదా ఆలయ పూజలో భక్తితో సమర్పించడం ద్వారా మన కోరికలను దేవుడి ముందు ఉంచి ప్రార్థించవచ్చు. అగస్త్య పుష్పం. అగస్త్య పుష్పాన్ని పవిత్రంగా భావించే సాంప్రదాయాల్లో దైవ ఆరాధనకు ఉపయోగిస్తారు. అయితే అన్ని దేవతలకు ఈ పుష్పం అన్ని దేవతలకు పెట్టడం సాధారణంగా చెప్పడం సరైంది కాదు. ఇక పారిజాతం. పారిజాతాన్ని పగడమల్లె, హరిసింగర్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. రాత్రి సమయంలో వికసించి ఉదయం సహజంగా నేలపై రాలిపోవడం ఈ పుష్పం యొక్క ప్రత్యేకత. పురాణాల్లో పారిజాతాన్ని దివ్యమైన పుష్పంగా చెప్పేవారు. శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు, మహాలక్ష్మి ఆరాధనతో పూజలో పెడతారు. పారిజాత పుష్పాన్ని పూజలో ఉపయోగించడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం, దైవకృప కలుగుతాయి. పారిజాత పుష్పానికి మరో ప్రత్యేకత ఏంటంటే ఇది సహజంగా నేలపై రాలిన పుష్పం. నేలపై పడిన పువ్వులను సాధారణంగా పూజలో ఉపయోగించరు. కానీ పారిజాతం, బకుళం వంటి కొన్ని పుష్పాలను కూడా ఉపయోగిస్తారు. ఉదయం చెట్టు కింద సహజంగా రాలిన తాజా పారిజాత పుష్పాలను భక్తితో సేకరించి పూజలో పెడతారు. అయితే నేలపై మురికి పడిన లేదా పాడైన పూలను మాత్రం ఉపయోగించకపోవడం చాలా మంచిది. ఈ 5 పుష్పాలకు వాటి వాటి ప్రత్యేకత ఉంది. దత్తూరం శివారాధనలో ప్రత్యేకమైంది. జిల్లేడు శివుడు మరియు వినాయకుని పూజలో ప్రాధాన్యత కలిగింది భావిస్తారు. గన్నేరు కూడా శివారాధనలో పవిత్రమైనదిగా చెప్తారు. అగస్త్య పుష్పాన్ని ఆచారాన్ని బట్టి ఉపయోగిస్తారు. ఇక పారిజాతం విష్ణు, కృష్ణుడు, లక్ష్మీ ఆరాధనతో అనుబంధం కలిగిన దివ్య పుష్పంగా భావిస్తారు. అయితే ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పుష్పం సమర్పిస్తే వెంటనే డబ్బు వస్తుంది, అనేక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ఖచ్చితంగా మనం చెప్పలేము. ఇవన్నీ మన సాంప్రదాయాల్లో ఉన్న విశ్వాసాలు, ప్రతీకలు. పుష్పార్చనలో అసలైన ఫలితం మన భక్తి, మన నుంచి ఆలోచనలు మనసు ద్వారా లభిస్తుంది అని భావించాలి. కాబట్టి
మీరు ఏ పుష్పంతో పూజ చేసినా ముందుగా ఆ పుష్పం ఆ దేవతకు సమర్పించడానికి అనుకూలమా కాదా చూసుకొని శుభంగా ఉన్న పుష్పాన్ని మాత్రమే ఉపయోగించండి. పుష్పాన్ని సమర్పించేటప్పుడు కొందరికి కుటుంబ ఆచారం, అలాగే ఆలయ సంప్రదాయం ఉంటుంది. భక్తితో సమర్పించిన చిన్న పువ్వు కూడా మన మనసులో భక్తిని పెంచే పవిత్రమైన సాధనంగా మారుతుంది. ఈ 5 పుష్పాల్లో మీకు ఏ పువ్వు ఇష్టం? మీరు ఏ పుష్పంతో పూజ చేస్తారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి విషయాలు, పూజా విధానాలు, పండుగల విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి అందరికీ భగవంతుని అనుగ్రహం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని కోరుకుందాం. ఓం నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలి.